ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే 7 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించాల్సింది ఇంకా చాలా ఉందని, ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలపడంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. 5 రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతినిచ్చింది. విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే 7 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించాల్సింది ఇంకా చాలా ఉందని, ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదు అని కోర్టుకు తెలపడంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. 5 రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతినిచ్చింది. విచారణకు కవిత సహకరించడం లేదు అంటూ ఈడీ ఆరోపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే 7 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించాల్సింది ఇంకా చాలా ఉందని, ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలపడంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. 5 రోజులు కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతినిచ్చింది. విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి గత వారం రోజులుగా ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న కవితకు మళ్లీ కోర్టులో చిక్కెదురైంది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. అలాగే ఈ కేసులో కవిత విచారణకు సహకరించలేదని, మరో 5 రోజులు కస్టడీకి కావాలని, తనను ఏది అడిగినా కూడా వివరాలు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారులతో కూడా. దీంతో ట్రయల్ కోర్టు కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఆదేశించింది. ఈడీ మాత్రం 5 రోజులు కావాలని కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అలాగే కవిత కోర్టులో హాజరుపరిచిన తీసుకెళ్తున్న క్రమంలో మీడియాను ఉద్దేశించి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఈడీ అధికారులన్నీ వివరాలు మళ్లీ అడుగుతున్నారని, సంవత్సర కాలంగా ఒకే క్వశ్చన్ మళ్లీ కవిత చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. తనపై పెట్టిన అక్రమ కేసులు ఇటు కోర్టులో పోరాటం చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు కవిత. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈడీ విచారణలో కొత్త అంశం ఏమీ లేదన్నారు. ఇది రాజకీయ కుట్ర అన్నట్టుగా కవిత మరోసారి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఇటు ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తిగా తన అరెస్ట్ 14 పేజీలటువంటి సూచనలు అరెస్టు వారెంట్ చూపించారు. అయినా గత 7 రోజులుగా పూర్తిగా విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో కూడా ఒకవైపు ఈడీ అధికారులు తన కోర్టుకు పూర్తిగా విచారణకు సహకరిస్తాను లేదు అని చెప్తున్నా కూడా కవిత మాత్రం ఇది రాజకీయ అరెస్ట్ మాత్రమే అనేటట్టుగా తను చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు వాదనల విషయానికి వస్తే ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదిస్తూ కవిత ఈడీ విచారణకు సహకరించలేదు, 4 స్టేట్మెంట్స్ గురించి కవితను అడిగామని అయినా ఏం చెప్పడం లేదన్నారు. కిక్ బాక్స్ దాదాపు బ్యాగ్స్ గురించి అడిగామని, డిలీట్ చేసిన ఫోన్ల డేటా గురించి అడిగామని కోర్టు దృష్టికి వాళ్ళంతా తీసుకెళ్లారు. గత వారం రోజులుగా ఏమేమి విచారణ చేశారు, ఇవన్నీ విషయాలు కూడా కోర్టు దృష్టికి వెళ్లారు, కోర్టు ముందు పెట్టారు. ఇక కుటుంబం అలాగే ఆదాయ పన్ను వివరాలు కూడా అడిగామని, ఏ ఒక్కటి కవిత పూర్తిగా సహకరించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రేఖా శర్మకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదని, అలాగే సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీనని, కవితతో కలిపి సమీర్ మహేంద్రుడు కూడా విచారించాలని చెప్పారు. అలాగే లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు చేతులు మారాయని, దీని ముడుపులుగానే కేవలం 100 కోట్లు మొత్తం ఈ వ్యవహారం, ఈ స్కామ్ ఇంకెంత మొత్తంలో ఉంది, ఇవన్నీ విషయాలు రాబట్టాలంటే కనీసం మరో 5 రోజులు ఈడీ కస్టడీ పొడిగించాలని వాళ్ళు అన్నారు. అలాగే ఇప్పటికైతే సోదాలు అయితే కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు కవితకు మందులు డైట్ ఇస్తున్నామని కూడా చెప్పారు.
అలాగే ఇటు కవిత ఈ కేసులో మొత్తంగా తన సమాధానం చెప్పడం, మరోవైపు తన భర్తను కూడా దీంట్లో అడగడం, అలాగే నేను కవిత ఆడపడుచు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపడం జరిగారు. కవిత తరపు న్యాయవాది ఏదైతే ఉన్నాడో ఈడీ కస్టడీలో ఉన్న కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని వచ్చారు. ఇక కవిత హైబీపీతో బాధపడుతుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు కవిత పిల్లలు చిన్న పిల్లలని వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని, కస్టడీ పూర్తయిన రోజే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి బెయిల్ ఇవ్వాలని కూడా కవిత తరపు న్యాయవాది వీళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. అలాగే కవిత తరపు న్యాయవాది వాదించడం, ఇరు వర్గాల వాదన విన్న కోర్టు మరో 3 రోజులు కవిత కస్టడీ పొడిగి చేసి మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ఈ కుంభకోణంలో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవడం, మరి ఇద్దరిని ఒక కాలంలో విచారించడం, ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కవిత పూర్తిగా సహకరించడం లేదని ఇటు ఈడీ చెప్తున్న పరిస్థితి, ఇదంతా రాజకీయ కుట్ర అని కవిత చెప్పే పరిస్థితి. ఏదేమైనా సరే ఈ ఢిల్లీ కుంభకోణం అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంకా దీంట్లో చాలా మంది పేరు కూడా బయటకు వస్తాయని ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు ఢిల్లీ కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఈ ఇద్దరి విచారణ కొనసాగుతున్న క్రమంలోనే మరికొంతమంది ఇళ్లలో సోదాలు జరగడం అనేది కూడా దీంట్లో వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున ఉందో ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ మహేందర్.